ఓ మందు పోసేటోళ్లకు కాదు మంచోళ్లకు ఓటేయండి అనే ఒక స్టేట్మెంట్ చాలా ఈ రోజుకి మన ఇది ఒక్క స్టేట్మెంట్ బతికిపోవచ్చు. మందు పోసేటోళ్ళకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఓటేయకండి, మిగతా వాళ్ళకు ఓటేసుకోండి అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. నిజమా కాదానే? కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సర్పంచ్గా పోటీ చేసేటోడు మందు వంచకుండా గెలిచిన ఒక చూపిస్తే వాళ్ళని కాలు గడి నెత్తిన నీళ్ళు పోసుకుంటా. ఇంకోటి, ఒకవేళ రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్న పార్టీ పరంగా అనగా ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా 42% ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇన్సైడ్ గా రిజర్వేషన్ ఇచ్చడం నిరూపిస్తే మీ ముక్కునెలు రాసి వార్తలు పనిచేసుకొని పోతాం చేయి గుర్తు సింబల్కి వెళ్ళి. రేవంత్ రెడ్డి అంటుంది మందు పోసేటోడికి ఓడేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 75,000 కోట్లు సంపాదించిన నిన్నదైన 75,000 కోట్లు 2 సంవత్సరాల పరిపాలనలో సంపాదించాడు ఓన్లీ మందు మీదకి వెళ్ళి. ఇక ఈయన మాట్లాడుతాడు మందు గురించి. నువ్వు బతికేదే మందు మీద, నీ ప్రభుత్వం నడుస్తుంటే మందు ప్రజలతో నడుస్తుంది, అది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు స్పిరిట్ మొత్తం అంటారు మన బీవరేజెస్ కంపెనీస్, ఈ ఆల్కహాల్ తయారు చేసే కంపెనీస్ ఏమంటున్నాయి, నాయన రేపో మాపో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మా దగ్గర స్టాక్ లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టదు, మీ చెదరైన కాడికే ప్రొడ్యూస్ చేస్తామని వాళ్ళు బతిమిలాడుతున్నారు ప్రొడక్షన్ ఇవ్వలేమని.